ఆగస్టు 2, 2025 ఆదివారం నాటి అంతర్జాతీయ వార్తలు. భారత్ మూలం కలిగిన వ్యక్తి అంతరిక్ష యాత్ర. అమెరికాలోని బ్లూ ఆరిజిన్ అనే ప్రైవేట్ సంస్థ NS-34 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేపట్టింది. ఈ ప్రయాణంలో భారత మూలాలున్న ఆర్వి సింగ్ బహల్ అనే వ్యక్తి పాల్గొన్నారు. ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల పాటు జరిగి ప్రయాణికులు భూమిని అంతరిక్షం నుంచి చూసే అవకాశం పొందారు. ఇది భారత మూలం కలిగిన వ్యక్తి ఒకరు బ్లూ ఆరిజిన్ ద్వారా చేసిన తొలి ప్రయాణం కావడం విశేషం. రెండవ వార్త. ఆస్ట్రేలియాలో పాలస్తీనా మద్దతు ర్యాలీ. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో హార్బర్ బ్రిడ్జ్పై వేలాది మంది ప్రజలు పాలస్తీనా ప్రజల పట్ల మద్దతు చూపుతూ నిరసన తెలిపారు. పోలీసులు భద్రతా కారణాలతో ఈ ర్యాలీని తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం పడుతున్నప్పటికీ జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది చాలా ప్రభావవంతమైన ర్యాలీగా మారింది. మూడో వార్త. అమెరికా భారత్ ఉత్పత్తులపై 20% ట్యాక్స్ విధించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 20% పన్ను విధిస్తున్నట్లు. దీనికి కారణం భారత్ రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడమే అని ట్రంప్ పేర్కొన్నారు. ఇది భారతదేశ ఆర్థిక రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. భారత్ స్పందన. రష్యా చమురు కొనుగోలు కొనసాగుతుంది. నాలుగో వార్త అండి ఇది. అమెరికా పన్నుల బెదిరింపులను పట్టించుకోకుండా భారత ప్రభుత్వం రష్యా చమురులు కొనుగోలు కొనసాగించినట్లు ప్రకటించింది. దేశ అవసరాలు మరియు స్వతంత్ర ఆర్థిక విధానం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఐదవ వార్త. అమెరికా రష్యా అంతరిక్ష సంస్థల సమావేశం. అమెరికా మరియు రష్యా అంతరిక్ష సంస్థల ప్రతినిధులు ఫ్లోరిడాలో సమావేశమయ్యారు. భవిష్యత్తులో చంద్రయాత్రలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇది 2018 తర్వాత మొదటి పెద్ద సమావేశం కావడం గమనార్హం. ఆరో వార్త. రష్యాలో అగ్నిపర్వత ఉద్గీర్ణత 600 ఏళ్ల తర్వాత. రష్యాలో ఒక అగ్నిపర్వతం దాదాపు 600 సంవత్సరాల తర్వాత మళ్ళీ లావా విసిరింది. ఇటీవల అక్కడ భారీ భూకంపం సంభవించగా దానికి ఇది కారణంగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని ఆశ్చర్యకరంగా గుర్తించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదే మీరు నాకు చేయాల్సిన సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.